హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో 5 నిమిషాల్లో ఒక మంచి హెల్దీ రెసిపీని చేసేద్దాం. అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈ స్నాక్ రెసిపీని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని చేయడానికి పెద్ద టైం కూడా ఏం తీసుకోదు, ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్కి బదులు కారంనైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 3 టేబుల్ స్పూన్ ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసి ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళని తీసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని ఎక్కువగా తీసుకోకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు నీళ్ళని తీసుకొని కలుపుకోవాలి. లేదంటే పిండి లూజ్ అవుతుంది, ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి కలుపుకోవాలి. నేను ముందే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి స్పూన్తో ఇలా కొంచెం కొంచెంగా పిండిని ఫ్రీగా ఫ్రై చేసేలా వేసుకోవాలి. ఇదంతా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్క సైడ్ బాగా ఫ్రై చేసుకున్నాక రెండో సైడు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా వేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. గోధుమ పిండితో ఈ స్నాక్ రెసిపీని చేయడం చాలా ఈజీ కదా. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.